ఈ మినీ వ్లాగ్ ఆఫ్ సాటర్డే. చాలా డేస్ తర్వాత టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాను. టెంపుల్కి ఎప్పుడు ట్యూస్డే అండ్ సాటర్డే వెళ్తూనే ఉండేదాన్ని, దీపం పెట్టి వచ్చేదాన్ని. ఈ మధ్య వెళ్ళడం లేదు. ఫస్ట్ ధృతికి పాలు కలిపిచ్చేసాను, లేట్ అవుతుంది కదా టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి అని. తర్వాత ఇంట్లో పూజ ఫినిష్ చేసేసుకున్నాను నేను. ఇంకా కాటన్ శారీ అయితే కట్టుకున్నాను అనమాట. సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఇంకా కాటన్ శారీస్లోకి వెళ్ళిపోయాను అనమాట. నార్మల్గానే నేను కాటన్ శారీస్ ఎక్కువ కట్టుకుంటాను, సీజన్తో పని లేదు. ఒక బాస్కెట్లోకి టెంపుల్లో కావాల్సినవన్నీ సర్ది పెట్టుకున్నాను, దీపం పెట్టొస్తాను. ట్యూస్డే అండ్ సాటర్డేస్ నాకు అలవాటు. ఆ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ధృతికి ఎలాగో హాలిడేస్. ఇంటికి వెళ్ళేసరికి బూడిద గుమ్మడికాయలన్నీ కట్ చేసి పెట్టింది. ఫస్ట్ టిఫిన్ చేసేసాను, తర్వాత కొంచెం సేపు రిలాక్స్డ్గా కూర్చుంటే ధృతి ఒక మంచి హెయిర్ స్టైల్ వేసింది నాకు. ధృతి లిటిల్ ఫింగర్స్ అలా టచ్ అవుతూ ఉంటే నాకు మళ్ళీ అనిపిస్తుంది, నిద్ర కూడా వస్తుంది. అలా మసాజ్ చేస్తుంటే అబ్బా భలే అనిపిస్తుంది. ఇంకా తర్వాత టీ తాగేసి బూడిద గుమ్మడికాయలు కట్ చేయడం స్టార్ట్ చేసాము. సమ్మర్ కదా, వడియాలు, ఆవకాయ, ఆయిల్ ఇలాంటివన్నీ స్టార్ట్ చేస్తుంది మా మమ్మీ. కింద కూర్చొని కత్తిపీట మీద కట్ చేయడం చాలా రోజుల తర్వాత చేస్తున్నాను, కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నాను. కట్ చేసిన ముక్కల్లో సాల్ట్ కలిపి పెట్టేసింది. ఇంకా నేను ఒక చిన్న పీస్ తీసుకున్నమాట. జ్యూస్ ఆర్ స్వీట్ ఏదో ఒకటి చేయాలి, రెసిపీ షేర్ చేస్తాను.